బీజాపూర్లో మరో భారీ ఎన్కౌంటర్ జరిగింది. బీజాపూర్ నేషనల్ పార్క్ వద్ద భద్రతా బలగాలు మావోయిస్టులకు మధ్య జరిగిన ఎదురు కాల్పుల్లో 7 మావోయిస్టులు మృతి చెందారు. ఉదయం 2 అగ్ర కమాండర్లు మృతి చెందారు. ఇక వారిపై ₹1 కోటి రివార్డు ఉంది. తాజా ఎన్కౌంటర్లో 5 మృతి చెందినట్టు తెలుస్తోంది. ఇందులో 3 మహిళా మావోయిస్టులు ఉన్నారు. మొత్తానికి ఇవాళ 7 మృతితో మావోయిస్టులకు ఎదురు దెబ్బ తగిలినట్టయింది. ఇంకా భద్రతా బలగాలు మావోయిస్టులకు మధ్య ఎదురు కాల్పులు కొనసాగుతూనే ఉన్నాయి. బీజాపూర్లో మరో భారీ ఎన్కౌంటర్ జరిగింది. బీజాపూర్ నేషనల్ పార్క్ వద్ద భద్రతా బలగాలు మావోయిస్టులకు మధ్య జరిగిన ఎదురు కాల్పుల్లో 7 మావోయిస్టులు మృతి చెందారు. ఉదయం 2 అగ్ర కమాండర్లు మృతి చెందిన సంగతి తెలిసిందే. అయితే వారిపై ₹1 కోటి రివార్డు ఉంది. తాజా ఎన్కౌంటర్లో 5 మృతి చెందినట్టు సమాచారం. ఇందులో 3 మహిళా మావోయిస్టులు ఉన్నట్టు తెలుస్తోంది. మొత్తానికి ఇవాళ 7 మృతితో మావోయిస్టులకు ఎదురు దెబ్బ తగిలినట్టయింది. ఇంకా భద్రతా బలగాలు మావోయిస్టులకు మధ్య ఎదురు కాల్పులు కొనసాగుతూనే ఉన్నాయి. ఇక దీనికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి సుధాకర్ అందిస్తారు. సుధాకర్, చెప్పండి. ఛత్తీస్గఢ్ అక్కడ చూసుకున్నట్టయితే పొద్దున్నే 2 మావోయిస్టులు మృతి చెందినట్టు తెలుస్తోంది ఎదురు కాల్పుల్లో. ఇప్పుడు మళ్ళీ 5 మావోయిస్టులు మృతి చెందినట్టు తెలుస్తోంది. ఇందులో 3 మహిళలు ఉన్నట్టు సమాచారం. దీనికి సంబంధించినటువంటి పూర్తి వివరాలు తెలపండి. ఆపరేషన్ ఖగార్ 2026 మార్చి 31 నాటికి భారతదేశంలో మావోయిస్టులు లేకుండా చేస్తామని చెప్పి కేంద్ర ప్రభుత్వం ప్రారంభించిన ఆపరేషన్ ఖగార్ చూస్తే మాత్రం విజయవంతంగా ముందుకు కొనసాగనుకోవచ్చు. ఈ రోజు ఉదయం ఛత్తీస్గఢ్ రాష్ట్రం బీజాపూర్ సరిహద్దు ప్రాంతమైన అడవి ప్రాంతంలో మావోయిస్టులు సంచరిస్తున్న నేపథ్యంలో మాత్రం పోలీసు బలగాలు అక్కడికి వెళ్లిన తదుపరి పోలీసులకు మావోయిస్టులు ఎదురు కాల్పుల్లో 7 మావోయిస్టులు మృతి చెందారు. అయితే ఉదయం వరకు మాత్రం 2 అగ్రనేతలు చనిపోయిన చెప్పి వార్తలు బయటకొచ్చాయి. కానీ ఇప్పుడు చూసుకుంటే మాత్రం పూర్తిగా 7 మావోయిస్టులు చనిపోయారు. అందులో 3 మహిళా మావోయిస్టులు కూడా ఉన్నట్టు మాత్రం సమాచారం లేదు. ఏదేమైనా ఆపరేషన్ ఖగార్ లో భాగంగా ఎక్కడ ఈ తెలంగాణ, ఛత్తీస్గఢ్, మహారాష్ట్ర 3 రాష్ట్రాల ప్రాంతమైన కర్రెగుట్టలో గత 30 రోజులుగా ఆపరేషన్ ఖగార్ లో భాగంగా మాత్రం కర్రెగుట్టను మాత్రం పోలీసు బలగాలకు కూబింగ్ నిర్వహిస్తున్నాయి. అయితే ఈ 30 రోజుల కాలంలో చూసుకున్న మాత్రం సుమారు 60 మంది మావోయిస్టులు అయితే మాత్రం ప్రాణాలు కోల్పోయారు. ఇప్పటికే అగ్రనేతలైన 4 వ్యక్తులు కూడా ప్రాణాలు కోల్పోయింది. అంతేకాదు ఈ రోజు కూడా 2 వ్యక్తులు చనిపోయారు, భాస్కర్ అండ్ సుధాకర్. సుధాకర్ పేరు మీద మాత్రం ₹1 కోటి రివార్డు ఉంది. భాస్కర్ పేరు మీద 20 లక్షల రివార్డు ఉన్నట్టు మాత్రం అధికారికంగా పోలీసులు ప్రకటించడం జరిగింది. ఏదేమైనా ఆపరేషన్ ఖగార్ లో భాగంగా ఇప్పటికే చూసుకుంటే మాత్రం కర్రెగుట్ట నుంచి మావోయిస్టులు మాత్రం వేరే ప్రాంతాలకు వెళ్ళిన సమాచారం ఉంది. ఒకటే చూసుకోవచ్చు, ఆపరేషన్ ఖగార్ అంటే మాత్రం మావోయిస్టు పార్టీకి సంబంధించిన అగ్రనేతలే టార్గెట్ గా పోలీసు బలగాలు అయితే మాత్రం ఈ అడవిని జరగబడుతున్న నేపథ్యం మాత్రం ఉంది. కానీ ఆపరేషన్ ఖగార్ లో లోపలికి వెళ్తున్న అగ్రనేతలు మాత్రం ఇప్పటి వరకు మాత్రం పోలీసు బలగాలకు మాత్రం అందించగలదు. కానీ ఇలాగే కొనసాగుతా మాత్రము మార్చి 31, 2020 నాటికి మాత్రము భారతదేశంలో మావోయిస్టు ఉనికి మొత్తం శూన్యం అనుకొచ్చామంటే. అయితే సుధాకర్, ఇప్పటి వరకు మావోయిస్టు అగ్రనేతలు కొంతమంది ఈ ఎన్కౌంటర్లో చనిపోవడం జరిగింది. అయితే వారి మృతదేహాలను వాళ్ళ కుటుంబ సభ్యులకు అప్పగించడం లేదు. ఉదాహరణకి కేశవరావు మృతదేహం కూడా వాళ్ళ కుటుంబ సభ్యులకు అప్పగించకుండా చాలా రోజులు ల్యాగ్ చేయడం జరిగింది. అయితే ఇవాళ జరిగినటువంటి ఎన్కౌంటర్లో ఆ మావోయిస్టుల మృతదేహాలను అంటే వాళ్ళ కుటుంబ సభ్యులకు అప్పగించారా? దీనికి సంబంధించినటువంటి విచారణ ఏమైనా కొనసాగుతుందా?
స్రవంతి ఇప్పటివరకు చూసుకుంటే మాత్రము 7 మావోయిస్టుల మధ్య గుర్తు జరిగింది. అందులో 3 మహిళా మావోయిస్టులు ఉన్న వార్త మాత్రం తెలిసిందే. అయితే ఈసారి జరిగిన ఎన్కౌంటర్ మాత్రం 2 అగ్రనేతలు ఉన్నారు. ఈ అగ్రనేతల మృతదేహాలు మాత్రం వాళ్ళ బంధువులకు ఇస్తారా, లేకపోతే గతంలో మాదిరిగా వారం క్రితం జరిగిన ఎన్కౌంటర్ లో ఎట్లా 5 మావోయిస్టులను పోలీసు అంతమేత్ర చేసి దాన సంస్థ చేశారో అదేవిధంగా చేస్తారో మాత్రం ఇంతవరకు అందించలేదు. కానీ ఏదైనా ఎన్కౌంటర్ జరిగితే మాత్రము ఎన్కౌంటర్ లో ముచ్చిన మృతదేహాలు మాత్రం సదరు కుటుంబాలకు ఖచ్చితంగా పంపించాలి. కానీ ఈ మధ్య జరుగుతున్న పరిణామాలు చూసుకుంటా మాత్రము ఎన్కౌంటర్ లో ప్రాణాలు కోల్పోయిన అగ్రనేతల శవాలను చదివితే వాళ్ళ పార్టీ జవాన్ల చేత మాత్రము వాళ్ళ కుటుంబ సభ్యులు ఇవ్వకుండా పోలీసులే వారి దగ్గర ఉంచుకొని చివరిగా ఒక వారం రోజుల తర్వాత మాత్రం దండకాలను తీసుకెళ్లి వాళ్ళ మృతదేహాలను ఖననం చేస్తున్న పరిస్థితి నెలకొంది. ఇప్పటికైతే మాత్రము అధికారికంగా మాత్రం వాళ్ళు ఎవరికైనా డెడ్ బాడీస్ ఎవరికైతే ముందుకు వాళ్ళు చూడొచ్చు. మరో 24 గంటల వరకు చూస్తే మాత్రము అధికారికంగా వీళ్ళు బంధువులకు మృతదేహాలు అప్పజెప్తారా, లేకపోతే గతంలో మాదిరిగానే అంటే కేశవరావు మృతదేహాన్ని ఏ విధంగా ఖననం చేశారో ఆ విధంగా చేస్తారని ఆలోచించుకోవచ్చు. థ్యాంక్ యూ సుధాకర్.